ఎవరు రమ ఎవరు? ఆమె? ఓకే. సో ఈమె తమిళనాడు నుంచి వచ్చిందండి? అవునండి. ఎన్నిసార్లు వచ్చింది? ఒక 1 మంత్ ముందు వచ్చిందండి. 1 మంత్ అయింది. 1 మంత్కి వచ్చిందా తమిళనాడు నుంచి? అవునండి. మీరు ఎంతకాలం నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ ఒక 6 మంత్ నుంచి వస్తున్నాం. 6 మంత్స్ నుంచి వస్తున్నారా? మీరు కూడా తమిళియన్సేనా? అవునండి. అందుకని ఆమెను రమ్మని చెప్పారా ఇక్కడికి? అవునండి. ఏం చూసి రమ్మని చెప్పారు ఆమెని? ఇక్కడ మా ఇంటి పైన ఒక సిస్టర్ ఉన్నారు. ఆమె పేరు నవమణి అని. ఆ సిస్టర్ ఇక్కడికి వచ్చిన వాళ్ళ అమ్మాయి కూడా ఇలా ఉంది. ఇక్కడికి వచ్చి బాగా ఇదైంది, క్లియర్ అయింది. వాళ్ళ అమ్మకి ఇదే ప్రాబ్లమ్. అవునండి. కిడ్నీ ప్రాబ్లమ్ హీల్ అయింది. ఆమె చెప్పిందా ఇక్కడికి రమ్మని? అయితే మేము కూడా వస్తున్నాం. ఇప్పుడు అమ్మాయిని అక్కడ నుంచి రమ్మన్నాం. ఇప్పుడు ఒక 5 వారాల నుంచి వస్తున్నాం. మళ్ళీ కిడ్నీ 5 వారాల నుంచి పట్టుకొస్తున్నారా? అవునండి, వస్తున్నాం. అమ్మాయికి అయితే రిపోర్ట్ అన్ని తీసినా నార్మల్ వచ్చిందండి. వావ్, హల్లెలూయా. 2 కిడ్నీలు 1 ఇయర్ దగ్గర ఫెయిల్ అయిపోయాయి. అవునండి, 2 కిడ్నీ ఫెయిల్ అయింది. మళ్ళీ డాక్టర్ కూడా అది ఏంటిది డయాలసిస్ చేసుకోవాలంటున్నారు. అయినా మేము అది ఏం చేయకుండా ఆయిల్ ప్రేయర్ని ఇక్కడ నుంచి పంపించినాం. ఇక్కడ పంపించి ఆ ప్రార్థన ఆయిల్ అది పెట్టి కొంచెం అన్నిట్లో నీళ్ళ ఏం తిన్నా కూడా వాడింది. మళ్ళీ ఒక స్పూన్ ఏదైనా ఎక్కువ తిన్నా కూడా ఆమెకి తేడా వచ్చేస్తుంది. అలాంటి ఆమె ఇప్పుడు బాగా తింటుంది, బాగా అన్ని మొత్తం నార్మల్ని వచ్చేసింది. చిన్న కిడ్నీ ఉండేది ఇప్పుడు నార్మల్ అయిపోయిందా? నార్మల్ అయిపోయిందండి. వావ్, లెట్స్ గివ్ ఎ క్లాప్ ఆఫరింగ్ టు జీసస్.